ప్రజల కోసం ప్రజల పక్షాన మీలో ఒకరిగా మీ తోడుగా నిలబడటానికి వినూత్న పంథాలో వార్తా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సైరా మీడియా. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. సీసీ కెమెరాలకు పెయింటింగ్తో కూడిన సున్నం చల్లి గ్యాస్ కట్టెల సహాయంతో ఒకే బ్యాంకుకు చెందిన 3 ఏటీఎంలను కొల్లగొట్టి సుమారు 28 లక్షలతో ఉడాయించారు. సదాశివపేటలోని బసవేశ్వర మందిరం, గాంధీ చౌక్, బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఎస్బీఐకు చెందిన 3 ఏటీఎంలు ఉన్నాయి. ఉదయం నిద్ర లేవగానే చోరీ జరిగినట్లు గుర్తించిన స్థానికులు బ్యాంకు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం బృందాలను రంగంలోకి దించారు. ఆధారాలు చిక్కకుండా చేసేందుకు దొంగలు ఆయా ఏటీఎంలోని సీసీ కెమెరాలకు సున్నం పిచికారీ చేశారు. గ్యాస్ కట్టెల సహాయంతో తెరిచారు. సమీప కాలనీలోని సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 గంటల 40 నిమిషాల మధ్య TS09FE 5840 కారులో చోరులు వచ్చినట్లు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 3 ఏటీఎంల్లో కలిసి సుమారు 28 లక్షల వరకు చోరీ అయినట్లు భావిస్తున్నారు. ఏటీఎంల్లో ఎంత నగదు పెట్టారు, ఎంత కాజేశారనేది పక్కాగా తెలిస్తేనే స్పష్టత వస్తుంది. గతంలో ఈ తరహా చోరీలకు తెగబడిన ఉత్తరప్రదేశ్ చెందిన పాత నేరస్తుల ముఠా ఈ పని చేసిందా, లేక ప్రొక్రైన్లకు మరమ్మతులు చేసే వ్యక్తులు ఎవరైనా చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. పట్టణ సీఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి 4 బృందాలు దిగాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ సీరియస్ గా తీసుకున్నారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులను బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన శాంతి భద్రతల సమావేశానికి రావద్దని, అక్కడే ఉండి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంతో పాటు 65వ నెంబర్ జాతీయ రహదారి టోల్ గేట్లు తదితర చోట్ల తనిఖీలు చేశారు. దొంగలు చోరీకి వినియోగించిన కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్లింది అనే కోణంలో పరిశీలిస్తున్నారు.